రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాపూర్ పెద్ద చెరువులో భారీగా గుర్రపడెక్క పేరుకుపోయి దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో నూతన టెక్నాలజీని ఉపయోగించి ఫ్లోటింగ్ మెటీరియల్ యంత్రంతో గుర్రపడెక్కను తొలగించడం ప్రారంభించినట్లు తెలిపారు కమిషనర్ ప్రదీప్ కుమార్. ఇక డ్రైనేజ్ వాటర్లో గుర్రపడెక్క ఉన్న కారణంగానే దోమలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. దోమల బెడద వల్ల ప్రజలు డెంగూ, మలేరియా బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అధికారులు. నెక్నాంపూర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క బాగా పెరిగి ఇక్కడ మస్కిటోస్ ప్రాబ్లం కావడం జరిగింది. ఇంతకు పూర్వం కూడా 1 మంత్ దాదాపు జిహెచ్ఎంసీ నుంచి జోనల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఫ్లోటింగ్ మెటీరియల్ గుర్రపు డెక్క తీయడానికి అక్కడ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఒక 1 మంత్ తీయడం జరిగింది. దాంతో ఇక్కడ సరౌండింగ్లో ఉండే ప్రజలకు కొంచెం రిలీఫ్ కలిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ గుర్రపు డెక్క పెరగడంతో ఇప్పుడు మామూలు వచ్చి మళ్ళీ సరౌండింగ్ కాలనీస్ కూడా రిక్వెస్ట్ చేస్తే నేను ఐఆర్ అఫీషియల్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆదేశానుసారం హెచ్ఎండిఏ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫ్లోటింగ్ మెటీరియల్ వెహికల్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ నెక్నాంపూర్ చెరువులో కూడా లోపలికి పోయి కూడా చూసినాం, అది కూడా బాగా చేస్తున్నారు. అక్కడ రాళ్ళు ఉండడంతో ఈ లోపల మిషన్కు రాళ్ళు తగిలి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని కొంచెం డీలే అవుతుంది. బాగా పనిచేస్తున్నారు హెచ్ఎండిఏ వారికి. ఈ గుర్రపు డెక్క కూడా ఇది ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా కూడా డ్రైనేజీ వాటర్ ఉండడంతో అది పెరుగుతూ ఉంటుంది. అది నీళ్ళపైనే తేలుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే తీసి బయట వేస్తామో డ్రై అయిపోతుంది మొత్తము. అదేవిధంగా మొత్తం తీసి పక్కనే ఇస్తున్నాం, మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉండదు.